ఓం శ్రీ మాత్రే నమః. ఎదురుగా ఏం కనపడుతుందండి మీకు? మాకు తెలీదా? అది వినాయకుడు లడ్డు. మీరు పాడుకున్నారా అండి అని అనుకుంటున్నారా? అవునండి, మేము పాడుకున్నామండి. మా వీధిలో వినాయకుడు, పందిట్లో లడ్డు మేమైతే పాడుకున్నాం. ఈరోజు శుక్రవారం, మరి వినాయకుడు భోజనాలు జరిగినాయండి. ఈరోజే లడ్డు పాట కూడా జరిగింది. చక్కగా నేను వెళ్ళటం జరిగింది, లడ్డు పాడుకోవటం జరిగింది, దక్కించుకున్నానండి, రప్పించుకున్నాను, హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాను. అయితే మేము ఈ వీధిలో రావటమే ఈ వీధిలోకి వచ్చామండి 35 సంవత్సరాల కిందట. కానీ రోడ్డుకి అటు ఇటు అటు ఇటు జంపింగ్ చేసినట్టు ఇదే వీధిలో ఉన్నామండి. రెంటిల్లు అయినప్పటికీ కూడా మాకు ఈ వీధి దేవత కనకమ్మ తల్లి. మరి మేము వచ్చేటప్పటికి చిన్న గుడి ఎప్పుడో కట్టిందట. తర్వాత మేము వచ్చినాము 10-15 ఏళ్ళకో ఎప్పుడుకో తీసేసి కొంచెం పెద్ద గుడి కట్టారు. అప్పుడు వినాయకుడిని పెట్టారు ఆ గుళ్ళో పక్కనే, పాలరాతి విగ్రహం. వినాయకుడు ఉన్నాడు కదా గనకమ్మ గుళ్ళోనని మా బాబు 9-10 సంవత్సరాలు ఉంటాయనుకుంటానండి. ఆ వయసు పిల్లలు మా బాబుతో సహా 10 మంది పిల్లలు పక్కన పందిరి వేసుకుని వినాయకుడిని నిలబెట్టుకోవాలనుకున్నారు. ఆ సంవత్సరం మా బాబు మరి డబ్బులు అడిగాడు నన్ను విగ్రహానికి. వినాయకుడు విగ్రహం కొనాలి కదా. అయితే నేను 50 రూపాయలు ఇస్తే 20 రూపాయలు పెట్టి విగ్రహం కొని మరి కనవ 30 రూపాయలతో పాలు వెళ్ళి కట్టి పూజ చేసుకున్నారండి. అలా నిలబెట్టి తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ అలా ఓ పులిహార చేసి పంచిపెట్టడం అని, ఓ ప్రసాదం చేసి పంచిపెట్టడం. నిమగ్నం రోజు పూజలు చేయించుకుంటే ప్రసాదాలు ఇస్తే అందరికీ పంచిపెట్టడం. అలాగా ఒక 10 సంవత్సరాలు ఎంతో జరిగింది. తర్వాత మరి పిల్లలు కొంచెం ఎదుగుతారు, చదువులు వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు కదా. మళ్ళీ అంత వయసు పిల్లలు జాయిన్ అవ్వారండి. వాళ్ళు కూడా అలా చేసేవారు. ఆ తర్వాత అయిపోయి ఇంకో జనరేషన్, 3వ జనరేషన్ అదే వయసు పిల్లలు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎదిగారు అనుకోండి. అయితే ఆ రోజు ఆ సంవత్సరం కొంచెం డెవలప్ అవుతూ ఉంది. ఇలా పులిహార ప్యాకెట్లు పంచిపెట్టడం అని, మళ్ళీ ఊరేగింపు రోజు ప్రోగ్రాలు పెట్టడం అని అలా చేసుకుంటున్నారు. పిల్లల దండి ఇది, పిల్లల జనరేషన్ నడుస్తుందన్నమాట. అయితే అప్పుడు ఈ సంవత్సరం అయితే కొంచెం ఘనంగా బాగా మరి విగ్రహం అయితే 9 అడుగులు పెట్టుకున్నారండి పిల్లలు. తర్వాత భోజనాలు పెట్టుకుందామని కూడా సంకల్పం పెట్టుకున్నారు. భోజనాలకు కూడా మరి చక్కగా ఒక ఆయన 20,000 ఇవ్వడం, చాలామంది బియ్యం బస్తాలు కానీ మరి కూరగాయలు అన్నీ సప్లై చేస్తే చక్కగా భోజనాలు పెట్టారు. మరి ఈరోజైతే లడ్డూ పాట. మరి ఎలాగా భోజనాలకు వస్తారు కదా అని రోజు పెట్టేయమన్నామండి. పంతులు గారు చెప్పారు, మేము కూడా చెప్పాం. లడ్డూ పాట పెడతాం, మీరు రావాలంటే సరే వస్తాను అన్నాను. మరి ఇన్నాళ్ళ నుంచి పందిరేసారు కానండి, ఒక 5 సంవత్సరాల నుంచి మాత్రమే లడ్డూ పెడుతున్నారు. 3 సంవత్సరాలు ఒక ఆయనే వాడుకున్నారు. మరి 4వ సంవత్సరం మన సంవత్సరం నన్ను రమ్మన్నారు. నేను ఎక్కడికో వెళ్ళి పాటకైతే వెళ్ళటం అవ్వలేదు. పిల్లలు చిన్న పిల్లలు కదండి, ఏదో పెద్దోళ్ళు వెనకాల ఉంటామన్నమాట. అయితే నేను వెళ్ళలేదు కదా, పాట పెట్టలేదు, ఊరేగింపు అయిపోయిందండి అని మరునాడు సాయంకాలం 5 ఒక 5 పిల్లలు నెత్తి మీద పెట్టుకుని ఈ లడ్డు మీకు తెచ్చేసేమని తీసుకొచ్చారండి. సరే వచ్చాడు కదా వినాయకుడు, చక్కగా హారతి ఇచ్చేసి ఇంట్లోకి ఆహ్వానించి ఆ సాయంకాలం పూజ చేసి మరునాడు లడ్డూని విడగొట్టి పంచిపెట్టేసానండి. పాటకైతే వెళ్ళలేదు. ఈ సంవత్సరం అయితే పాటకి వెళ్ళానండి. ఏదో డబ్బులు పెంచామనుకోండి, పిల్లల ప్రోగ్రాంలకు కలిసి వస్తాయి కదా అని. కానీ పెంచిన తర్వాత నాకే వదిలేస్తారండి. 9,500కు పాడుకున్నాను. సరే, ఎందుకంటే మొన్న సంవత్సరం మాకు లడ్డు తెచ్చి ఇచ్చారండి. మాకు ఏదో ఆస్తులు కలిసి వచ్చేసినాయి అని చెప్పటం లేదండి. అందుకే ఈ సంవత్సరం పాడేనని అసలే చెప్పనండి. అంటే అలాగా ₹1 పెరిగిందనుకోండి, ఇప్పుడు ఈ లడ్డు ఉందనుకోండి, సపోజ్ కొనుక్కున్న రేట్లను బట్టి 5,000 ఉంటుందనుకోండి, మరి 4,500 ఎక్స్ట్రా వచ్చింది కదా, పిల్లల ప్రోగ్రాంలు పెట్టుకున్నారు కదా, డబ్బులు వాళ్ళకి ఖర్చుంటుంది కదండి. మరి అలా కలిసి వస్తుంది. అందుకోసమే తప్ప లడ్డు పాడేసుకుంటే మనకి ఏదో కలిసి వచ్చేసింది, పాడుకోకపోతే ఏదో దిగులు వచ్చేసింది అని అస్సలు అనుకోకూడదు. నేను పాడుకున్నాను, నేను అంతా నాకెంతో గొప్ప, నాకే అదృష్టం ఉన్నది అని నేను అనవలసిన పని లేదండి. అలాగా లడ్డూ పాడుకుంటే అదృష్టమే వచ్చేసింది అనుకోండి, అప్పుడు గణపతి పందిళ్ళలో గణపతిని కూర్చోబెట్టరండి, విఘ్నేశ్వరుని కూర్చోబెట్టరు, అన్నీ లడ్డూలే పెట్టేస్తారు. ఒక లడ్డు కాదు, ఆడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని లడ్డూలు పెట్టేస్తారు. ఏ పందిట్లో చూసినా లడ్డూలే ఉంటాయి. ఇంకా
వినాయకుడిని ఉండడో చెప్పాలి అంటేని కదా. అలాగా లడ్డు పాడేసుకోవాలనో, లడ్డు పాడుకోకపోతే ఇదనో, లడ్డు పాడుకుంటేనే మనకి ఇలాగే వచ్చిందనో, అలా నష్టం వచ్చిందనో అలా కూడా అనకూడదండి. ఒకటి ఒక 10 రూపాయలు దానివల్ల ఎక్స్ట్రా వస్తే దేవుడి కార్యక్రమం ఇంకొకటి చేయడానికి అవుతుంది అనేది నా ఉద్దేశం. మరి మీరేమంటారు? నేనైతే అలానే అనుకుంటానండి. చక్కగా మరి ఈ లడ్డు తెచ్చుకోవటం జరిగిందండి. ఈరోజైతే దీపారాధన చేసేసానండి. నిత్య దీపారాధన కదా మనకి అయింది కదా, పూజ అయితే అయింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దుట కూడా పూజ అవుతుంది. అప్పుడు తీసి విడగొట్టేసి చక్కగా కొంచెం దాసుంచి పిల్లల కొరకు ఇంకా చుట్టాలకి ఇవ్వటానికి కనవదంతా ఒక క్యాన్లో వేసి ఒక స్పూన్ వేసేసి మా పందిట్లో పిల్లలు ఉన్నారు కదా, రోజు సాయంకాలం ప్రసాదం పంచిపెడతారన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి, ప్రసాదం పంచిపెట్టి వాళ్ళందరికీ కూడా పంచిపెట్టేస్తారన్నమాట. ఇదేనండి ఇది సంకల్పం నాకు చక్కగా. ఇంకా మరి వేరేగా మనం వెళ్ళి పంచిపెట్టిన అవసరం లేకుండా పిల్లల ప్రసాదం పంచిపెడతారు కాబట్టి ఈ ప్రసాదం కూడా పంచిపెట్టేయమని రేపు సాయంకాలం పంచిపెట్టించేస్తారన్నమాట. ఇదేనండి అదృష్టం అనేది దేవుడు మన నొట్టను రాసి ఉంచాడు అనుకోండి, వచ్చే తీరుతుంది. లడ్డూ పాడుకుంటే వస్తుంది, లడ్డూ పాడుకోకపోతే రాదు అనేది కాదు. కానీ ఇదేనండి నేను చెప్పేది. చూసారా మరి చక్కగా లడ్డు ఇదిగోనండి, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. చూసారా, అంగా వచ్చేస్తారండి పంతులు గారు, మన గుళ్ళో పూజ జరుగుతుంది. చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అనకూడదండి. ఇలా చేస్తారని నాకు ఏదో లైకులు చేసేస్తారు, ఇది ఏదో కలిసి వచ్చేస్తుందని అసలే కాదండి. ఉన్నది వాస్తవం మీకు చెప్పాలన్నదే. సరే, మీకు నచ్చిన వారు చూడండి.